మన టీమిండియా వెస్టిండీస్ తాడబోయే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్ను ప్రకటించారు. అండ్ ఈ సిరీస్ అయితే అక్టోబర్ 2 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీడియోలో అయితే ఈ స్క్వాడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ స్క్వాడ్ టాపిక్తో పాటు ఈ వీడియోలో మరో విషయాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. అదేంటంటే బీసీసీఐ 2 పాకిస్తాన్ ప్లేయర్స్ మీద కంప్లైంట్ చేశారు. అండ్ ఆ 2 ప్లేయర్స్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా, హరీష్ రావ్ మరియు సాహిబ్జాదా ఫర్హాన్. అయితే దీనికి కౌంటర్గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద 2 కంప్లైంట్స్ ఫైల్ చేశారు. సో ఈ విధంగా ఈరోజు బీసీసీఐ మరియు పీసీబీ రెండు కూడా ఐసీసీకి కంప్లైంట్స్ చేశారు. అండ్ వీటి గురించి అయితే ఈరోజు హీరింగ్ ఉంటుందని చెప్పి న్యూస్ వస్తుంది. సో దీని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ముందు వెస్టిండీస్తో సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ సిరీస్ కోసం అయితే బీసీసీఐ కొంతవరకు చిన్న స్క్వాడ్ని ప్రకటించారు. అంటే ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసినట్టు ఎక్కువ మందిని సెలెక్ట్ చేయకుండా కేవలం 15 మంది ఆటగాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. దీంతో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఉన్న చాలామంది ప్లేయర్స్ ఈ సిరీస్లో మనకు కనిపించరు. బట్ ఎనీవే మేజర్ మిస్సింగ్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. అతనికైతే ఇంగ్లాండ్తో సిరీస్ ఆడుతున్నప్పుడు కాలుకి ఇంజరీ అయింది. అండ్ ఆ ఇంజరీ ఇంకా తగ్గలేదంట. దీనివల్ల రిషబ్ పంత్ని ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా ఈ సిరీస్కు పిక్ చేయలేదు. అలాగే అతనితో పాటు బ్యాట్స్మెన్లో చూసుకుంటే కరుణ్ నాయర్ మరియు అభిమన్యు ఈశ్వరన్ వీళ్ళిద్దరు కూడా టీంలో చోటు కోల్పోయారు. సో ఇద్దరిలో కరుణ్ నాయర్ని ఎందుకు పిక్ చేయలేదో మన చీఫ్ సెలెక్టర్ చెప్పారు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతని నుంచి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశారంట. బట్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీనివల్ల కరుణ్ నాయర్ని పక్కన పెట్టి వేరే ప్లేయర్ని తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా దేవదత్ పడిక్కల్ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి అతను పిక్ చేశారు. సో మామూలుగా అయితే మన సెలెక్టర్స్కు ప్రతి ప్లేయర్కు కూడా 15 నుంచి 20 అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఉంటుందంట. బట్ ప్రజెంట్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే అన్ని అవకాశాలు ఇవ్వడం కుదరదు. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, డొమెస్టిక్లో ప్లేయర్స్ బాగా రాణిస్తున్నారు, దీనివల్ల కరుణ్ నాయర్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ అభిమన్యు ఈశ్వరన్ విషయానికి వస్తే అతని గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అతను తీసేయడానికి రీజన్ ఏమీ లేదు. కరుణ్ నాయర్ అంటే ఆడాడు, పెర్ఫామ్ చేయలేదు. బట్ ఈశ్వరానికి అసలు అవకాశమే లేదు. ఆ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా తిప్పుకున్నారు. అండ్ ఈ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో కూడా అలానే చేశారు. బట్ ఇప్పుడు చూస్తే హోమ్ సీజన్ వచ్చేసరికి అతని టీం నుంచి పక్కన పెట్టేశారు. సో డెఫినెట్లీ స్క్వాడ్ నుంచి అభిమన్యు ఈశ్వరాన్ని తీసేయడం చాలా అన్ఫేర్ అని చెప్పుకోవాలి. ఇక ఎక్స్క్లూడ్ అయిన మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే ఎక్కువగా పేస్ బౌలర్స్ ఉన్నారు. అంటే షార్దుల్ ఠాకూర్, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్ ఇలా పేస్ బౌలర్స్ అందరినీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇండియాలో మ్యాచెస్ అంటే స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉంటాయి, దీంతో స్పిన్ బౌలర్స్ కావాలి. సో దీని గురించి సిరీస్ కోసం అక్షర్ పటేల్ని స్క్వాడ్లో యాడ్ చేశారు. అలాగే ఇంజరీ నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి కూడా తిరిగి టీంలోకి వచ్చాడు. ఇక రిషబ్ పంత్ లేడు కాబట్టి బ్యాకప్ కీపర్గా నారాయణ జగదీశ్ని తీసుకున్నారు. అంటే ధ్రువ్ జురేల్ మెయిన్ వికెట్ కీపర్గా ఉంటాడు అండ్ జగదీశన్ సెకండ్ వికెట్ కీపర్గా ఉంటాడు. సో 2 మ్యాచ్ల సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ మరియు దేవదత్ పడిక్కల్. వికెట్ కీపర్స్ ధ్రువ్ జురేల్ మరియు నారాయణ జగదీశన్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మరియు అక్షర్ పటేల్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ అండ్ కుల్దీప్ యాదవ్. సో ఈ స్క్వాడ్లో చూసుకుంటే కొత్తగా జడేజాని మన టీమిండియాకి వైస్ కెప్టెన్గా పెట్టారు. అంటే రిషబ్ పంత్ అవైలబుల్గా లేడు కాబట్టి అతని పోస్ట్ను జడేజాకి ఇచ్చారు. దీంతో సిరీస్లో శుభ్మన్ గిల్కి డిప్యూటీగా జడేజా ఉండబోతున్నాడు. ఇక ముగ్గురు మెయిన్ ఫాస్ట్ బౌలర్స్గా సెలెక్ట్ చేసిన వారిలో బుమ్రా ఉండడేమనుకున్నాం. అంటే సిరీస్ నుంచి బుమ్రాకి రెస్ట్ ఇస్తారేమనుకున్నాం. బట్ బుమ్రా అయితే నేను ఈ సిరీస్కి అందుబాటులో ఉంటానని చెప్పి బీసీసీఐకు ఇన్ఫార్మ్ చేశారంట. దీనివల్లే అతని స్క్వాడ్లోకి పిక్ చేశారు. ఇక చివరిగా చాలామందికి ఉండే డౌట్ శ్రేయస్ అయ్యర్ ఎక్కడని చెప్పి. సో రీసెంట్గా శ్రేయస్ అయ్యర్ అయితే ఇండియా టీం తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అలాగే ఏషియా కప్ స్క్వాడ్ ప్రకటించిన టైంలో శ్రేయస్ అయ్యర్ని పిక్ చేయలేదని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి. దీంతో టైంలో కొన్ని రిపోర్ట్స్ రావడం చూసాం. శ్రేయస్ అయ్యర్ని వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం పిక్ చేస్తారని చెప్పి. దీంతో అతని ఫ్యాన్స్ చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేశారు. బట్ ఇప్పుడైతే సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ని పిక్ చేయలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ తనంతటా తానే తప్పుకున్నాడు. అంటే శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లెటర్ రాశాడు, నాకు 6 నెలల పాటు రెడ్ బాల్ క్రికెట్ నుంచి రెస్ట్ కావాలని చెప్పి. సో దీనికి రీజన్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయంట. అంటే గతంలో అతను ఒకసారి బ్యాక్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో బ్యాక్ స్టిఫ్నెస్ మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉందని చెప్పి తన ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకుని రెడ్ బాల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. అండ్ అతను అడిగిన 6 నెలల బ్రేక్ను బీసీసీఐ ఆమోదించింది. సో దీంతో శ్రేయస్ అయ్యర్ అయితే రాబోయే 6 మంత్స్లో రెడ్ బాల్ క్రికెట్లో కనిపించడు. అంటే మన టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఆడు, అట్ ది సేమ్ టైం డొమెస్టిక్లో కూడా ఎక్కడ ఆడు, కేవలం వైట్ బాల్ ఫార్మాట్స్లో మాత్రం ఆడతాడు. అంటే మన టీమిండియా తరపున వన్డే మరియు T20 ఆడతాడు. అలాగే డొమెస్టిక్లో కూడా వన్డే మరియు T20 ఫార్మాట్స్ ఆడతాడు. బట్ రెడ్ బాల్ ఫార్మాట్కి మాత్రం రాబోయే 6 మంత్స్ అతను దూరంగా ఉండబోతున్నాడు. సో మన టీమిండియా టెస్ట్ స్క్వాడ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే బీసీసీఐ వర్సెస్ పీసీబీ. సో ఈ రోజైతే మన బీసీసీఐ ఒక ఈమెయిల్ రూపంలో ఐసీసీకి కంప్లైంట్ చేశారంట. అది కూడా ఎవరి మీద మనం ముందు చెప్పుకున్నాం, హరీష్ రావ్ మరియు సాహిబ్జాదా ఫర్హాన్. వీళ్ళిద్దరు గత ఆదివారం మన టీమిండియా ఆడిన మ్యాచ్లో కాస్త ఎక్స్ట్రాలు చేశారు. ముందు 50 కంప్లీట్ చేసిన ఫర్హాన్ గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంటే తన బ్యాట్ను క్రౌడ్ వైపు పెట్టి AK-47లా కాల్చాడు. అండ్ దాని పాకిస్తాన్ టీం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హరీష్ రావ్ చేసిన కోతి చేష్టల గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం. సో ఇప్పుడు 2 విషయాల మీద బీసీసీఐ అఫీషియల్గా ఐసీసీకి కంప్లైంట్ చేశారు. వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఐసీసీతో పాటు మ్యాచ్ రిఫరీకి కూడా కంప్లైంట్ చేశారు. సో నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే ఇద్దరు సెలబ్రేషన్ మీద బీసీసీఐ అంతలా సీరియస్ కాకపోదును. బట్ ఈ ఏడాది సమ్మర్లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఇన్ఫాక్ట్ యుద్ధం కదా దండయాత్ర అనుకోండి.
సో ఆ యుద్ధం తర్వాత వీరిద్దరు ఆన్ పిల్లో ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం వల్ల చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. మెయిల్ హరీష్ రాఫ్ అయితే చాలా ఎక్స్ట్రెస్ చేశాడు. అలాగే ఫర్హాన్ చూసుకుని ఏమాత్రం తక్కువ కాదు, మనోడు గన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఫోన్ చేసుకున్నవాడు చేసుకున్నట్టు ఉండొచ్చు కదా. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో తన అహంకారం చూపించాడు. తను చేసుకున్న సెలబ్రేషన్కి ఏమాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వలేదంట, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పాడు. పైగా అంతకుముందు ఎప్పుడు కూడా 50 కొట్టినప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదంట. ఎందుకంటే అతను 50స్ని సరిగ్గా సెలబ్రేట్ చేసుకోడంట, కానీ మన ఇండియాతో మ్యాచ్లు సెలబ్రేట్ చేసుకోవాలనిపించిందంట. సో అలా మన ఇండియాని రెచ్చగొడుతూ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. దీనివల్ల బీసీఐ వీళ్ళిద్దరి మీద సీరియస్ అయింది. ఎందుకంటే ఏదో పిల్లలు పిచ్చి కుక్కలా ప్రవర్తించారని చెప్పి వదిలేస్తే ఇంకొకటి తయారవుతాడు. అంటే ఈ రోజు వీళ్ళిద్దరు వదిలేస్తే టీంలో మిగతా వాళ్ళకి వాళ్ళు పిచ్చిని అంటిస్తారు. దీంతో నెక్స్ట్ అండ్ ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఏమైనా ఫైనల్ మ్యాచ్ జరిగితే అందులో ఇంకా రెచ్చిపోతారు. సో అలా జరగకూడదు, ఈ పిచ్చి కుక్కలు పిచ్చి మిగతా వాళ్ళకి అంటుకోకుండా ఉండాలని చెప్పి బీసీసీఐ ఇలా సీరియస్గా కంప్లైంట్ చేశారు. అయితే కామెడీ ఏంటంటే బీసీసీఐ కంప్లైంట్ చేసిందని చెప్పి పీసీబీ కూడా కంప్లైంట్ చేశారు. ఎవరి మీద? మన టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద. సో సూర్య అయితే సెప్టెంబర్ 14వ తేదీన మన టీమిండియా పాకిస్తాన్ టీంను ఓడించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం చూసాం. ఈ విజయాన్ని ఆర్మీకి అంకితం చేస్తున్నామని చెప్పి, అలాగే పహల్గామ్ విక్టిమ్స్కి తోడుకుంటామని చెప్పి భరోసా ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని పట్టుకుని పాకిస్తాన్ వాళ్ళు సూర్య మీద కంప్లైంట్ చేశారు. అలాగే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పోర్ట్స్మెన్షిప్ గురించి కూడా కామెంట్స్ చేశాడు. సో వీటన్నింటినీ కలిపి మొత్తం మీద పీసీబీ 2 కంప్లైంట్స్ చేశారు సూర్యకుమార్ యాదవ్ మీద. బట్ సూర్య అయితే దీన్ని ఖండించాడంట, తన మీద వేసిన ఎలిగేషన్స్ని ఒప్పుకోలేదంట. దీంతో ఐసీసీ పాకిస్తాన్ వేసిన కంప్లైంట్ని కూడా చర్చించబోతుంది. అంటే 2 బోర్డుల అఫీషియల్స్ని దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ కంప్లైంట్స్ని వింటారు ఈరోజు. బట్ ఎనివే నిజానికి పాకిస్తాన్ వేసిన కంప్లైంట్స్ ఏమీ చల్లకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్కి సంబంధించి హ్యాండ్ షేక్ గురించి కంప్లైంట్ చేశారు. అలాగే మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ మీద కూడా కంప్లైంట్ చేశారు. బట్ వీటన్నిటిని ఐసీసీ రిజెక్ట్ చేసింది. పైగా పీసీబీ చూసుకుంటే మన బీసీఐ కంప్లైంట్ చేసిన తర్వాత చేశారు, కానీ ఆ మ్యాచ్ జరిగి ఆల్రెడీ 10 రోజులు దాటేసింది. సో నిజంగా పీసీబీకి అంత ప్రాబ్లం ఉంటే అప్పుడే కంప్లైంట్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చేశారు? పైగా మన సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు చెప్పినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చాలా కుళ్ళిపోయారు. అంటే స్పోర్ట్స్లో చూడాలి, పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయకూడదని చెప్పి ఏదో వాగారు. కానీ ఇక సండే మ్యాచ్లో చూసుకుంటే హరీష్ రాఫ్ ఏకంగా యుద్ధ ప్రస్తావన తీసుకొచ్చాడు. వాళ్ళు చెయ్యని పనిని చేశామని చెప్పి 6-0 అని చెప్పి ఏవో సైకిల్ చేశాడు. అయితే విషయంలో మాత్రం పాకిస్తాన్తో పాటు వాళ్ళ ఫ్యాన్స్ కిక్కిరమనట్లేదు. హరీష్ రాఫ్ చేసిందని ఇంకా సమర్థిస్తున్నారు. సో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అంటారు, కానీ వాళ్ళు చేస్తే మాత్రం అది తప్పు అని ఒప్పుకోరు. పైగా పీసీబీ చైర్మన్ మోషిన్ నఖ్వీ హరీష్ రాఫ్ను వెనకేసుకొస్తున్నాడు. అది కూడా క్రిస్టియానో రొనాల్డో చేసుకున్న సెలబ్రేషన్ వీడియో పెట్టి. సో ఒకసారి రొనాల్డో అయితే ఆ ప్లేన్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంటే గాల్లో ప్లేన్ వెళ్తున్నాడు, చేయి చూపించాడు. దీంతో మోషిన్ నఖ్వీ హరీష్ రాఫ్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, అందుకే అలాంటి సెలబ్రేషన్ చేసుకున్నాడని చెప్పి ఏదేదో వాగుతున్నాడు. కానీ నిజానికి అందులో రొనాల్డో కేవలం తన చేతిని మాత్రమే చూపించాడు. కానీ హరీష్ రాఫ్ ఏం చేశాడు, చేతిని పెట్టాడు, బాంబు పేలినట్టు ఏదో సిగ్నల్ చేశాడు. అండ్ ఆల్సో తర్వాత 6-0 అని చెప్పి ఏదో చూపించాడు. పైగా ఇదంతా పాకిస్తాన్ వాళ్ళు ఏదో గొప్ప విషయంలో షేర్ చేశారు. అంటే మీ 6 విమానాలు కూల్చేసాం, అదే మా వాడు చూపించాడని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఏదేదో అన్నారు. కానీ ఇప్పుడు మన బీసీసీఐ కంప్లైంట్ చేసేసరికి వాళ్ళు మొత్తం మార్చేశారు. అంటే ప్లేట్ తిప్పేసి ఆ సెలబ్రేషన్ రొనాల్డో చేసుకున్న సెలబ్రేషన్ అని చెప్పి మార్చేస్తున్నారు. సో నిజంగా పాకిస్తాన్ వాళ్ళు ఎంత జోకర్లు అంటే వాళ్ళకి ఏదో వస్తే చెప్పేస్తున్నారు. అంటే ఒకసారి అది అంటారు, ఒకసారి ఇది అంటారు, ఒక దాని మీద నిలబడట్లేదు. పోనీ వాళ్ళు అన్న మాటలు వాళ్ళ దగ్గర ఉంటాయంటే లేదు, మొత్తం ప్రపంచమంతా సాటింపేస్తారు. తెరా చూస్తే కంప్లైంట్ ఇచ్చేసరికి చూసిపడిపోతుంది వీళ్ళకి. సో మన సూర్యకుమార్ యాదవ్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా సరే అక్కడ ఐసీసీ ఏమీ తేకదు, ఎందుకంటే అక్కడ ఉన్నది మనోడే. పైగా ముందు చెప్పినట్టు ఈ పీసీబీ మన బీసీసీఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు. దీంతో హీరింగ్ ఉంటుందని చెప్పారు, కానీ పీసీబీ చెప్పే మాటలు ఏం పట్టించుకోరు. బట్ హరీష్ రాఫ్ మరియు ఫర్హాన్ విషయంలో మాత్రం చర్యలు తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కంప్లైంట్ చేసింది బీసీసీఐ. సో ఇప్పుడు అడుగుతారు, ఫర్హాన్ గన్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకున్నాడో వివరణ ఇవ్వాలి. అలాగే రన్మిషన్ రాఫ్ ఆ 6-0 సింబల్ ఎందుకు చూపించాడు, ఆ ప్లేన్ క్రాష్ ఎందుకు చూపించాడు అని చెప్పి వివరణ అడుగుతారు. వీటన్నింటికి సరిగ్గా సమాధానం చెప్తే ఓకే, లేకపోతే ఐసీసీ ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. సో దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే రేపు మళ్ళీ మార్నింగ్ వీడియో చేస్తాను. ఇండియా శ్రీలంక యొక్క ప్రివ్యూ చేస్తాను, అందులో మాట్లాడుకుందాం. అండ్ ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.